హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజ్ బైట్స్ అండ్ రూల్స్. అండ్ ఈరోజు టాపిక్ అయితే హౌ టు స్టార్ట్ ఏ క్లౌడ్ కిచెన్. అసలు క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి మనకి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఎంత ఛార్జెస్ అయినాయి, అండ్ ఇంకొకటి మెటీరియల్ కాస్ట్ నాకు ఎంత అయ్యింది, మెటీరియల్ ఏమేమి కావాలి అసలు, అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత పెట్టుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే పర్సనల్గా ఎంత అయిందో నేను అదే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ అనేది మ్యాండేటరీ అండి. సో మ్యాండేటరీ కాబట్టి లైసెన్స్ ఎలా అప్లై చేయాలంటే నేనైతే గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకున్నానండి. అందులో ఒక 1 ఇయర్కి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 2 ఇయర్స్కి 200 అండ్ 5 ఇయర్స్కి 500. నేనైతే ఫస్ట్ మా హస్బెండ్కి 1 ఇయర్ అప్లై చేయమని చెప్పాను. బట్ మా హస్బెండ్ అయితే ఉన్నీలే 2 ఇయర్స్ చేసుకుందామని 2 ఇయర్స్కి 200 పెట్టి అప్లై చేశారు. అందరూ అయితే యూట్యూబ్లో నేను చూసిన దాన్ని బట్టి 100 రూపీస్కే లైసెన్స్ వచ్చేస్తుంది, 200 రూపీస్కే లైసెన్స్ వచ్చేస్తుంది అంటే నేను దాంతోనే అయిపోతుంది కదా అనుకున్నాను నేను. బట్ అది అంతా ఫేక్ అండి. నా వరకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వరకు అదంతా ఫేక్. అది 100కి 200 రూపీస్కి అసలు రాదు. ఓకేనా. నాకైతే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్కి 4000 అయ్యింది. 4000 అయ్యింది. ప్లస్ నేను అప్లై చేసినందుకు గవర్నమెంట్ సైట్లో 200 ఎక్స్ట్రా. సో అదొక 200 వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి ఒక 4000 తీసుకున్నారు. 4000 నేను బయట ఎక్కడ అప్లై చేయలేదండి. బయట అప్లై చేసింది అయితే కాదు ఇది. బయట పర్సనల్గా నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళే నాకు డైరెక్ట్గా కాల్ చేశారు. నేను అప్లై చేశాక వాళ్ళు కాల్ చేసి మీ అడ్రస్, లొకేషన్ ఎక్కడ, మేము ఒకసారి విజిట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఓకే, విజిటే కదా, ఏముంది, విజిట్ చేసుకుని అంతా చెక్ చేసుకుని వెళ్ళిపోతారు, అప్రూవల్ ఇస్తారని నేను అనుకున్నాను. బట్ అదంతా అవ్వలేదు. వాళ్ళు వచ్చాక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అది పడుతుంది, మేము వచ్చి విజిట్ చేసినందుకు విజిటింగ్ ఛార్జెస్ పడతాయి, అండ్ అప్రూవల్ ఇచ్చినందుకు అప్రూవల్ ఛార్జెస్ పడతాయి అని చెప్పేసి అన్నారు. అదంతా అయితే 1 ఇయర్కి వచ్చేసి 2500 అన్నారు, అండ్ 2 ఇయర్స్కి వచ్చేసి 4000 అన్నారు. మేము ఆల్రెడీ 2 ఇయర్స్కి అప్లై చేసి ఉన్నాం కాబట్టి మాకు 4000 అయితే చెప్పారండి. సో ఇంకా చేసేది ఏముంది, మనం స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాక 4000 అయినా ఎంతైనా సరే బేర్ చేయాల్సిందే కాబట్టి మేము 4000కి ఓకే చెప్పి అప్రూవల్ చేయించుకున్నామండి. వాళ్ళు అప్రూవల్ ఒక 5 మినిట్స్లో ఇచ్చారు. నేనైతే అడిగాను 4000 ఎందుకండి అని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్ సర్టిఫికేట్ ఏదో కావాలన్నారండి. వాటర్ సర్టిఫికేట్ కావాలి, హెల్త్ సర్టిఫికేట్ కావాలి, ఇంకేదో చెప్పారు. ఫుడ్ బిజినెస్కి నా హెల్త్ సర్టిఫికేట్ వాళ్ళకి ఎందుకో నాకు అర్థం కాలేదు. వాటర్ సర్టిఫికేట్, ఫుడ్ సర్టిఫికేట్, ఇంకేదో చెప్పారండి. అవన్నీ కావాలి. సో అవన్నీ మేము పర్సనల్గా అప్లై చేసుకుంటాము. సో దానికి ఈ ఛార్జెస్ అన్నీ మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అన్నీ లేవు కాబట్టి మేము ఇవి తీసుకొని మేము డైరెక్ట్గా పర్సనల్గా అప్లోడ్ చేసుకుంటాము తర్వాత అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వితిన్ 5 మినిట్స్లో మాకు అప్రూవల్ ఇచ్చేశారు. అండ్ జొమాటో అండ్ స్విగ్గీ కూడా లాగిన్ చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు వెళ్ళాక మేము అది ఒరిజినలా కాదని ఒకసారి చెక్ చేసుకున్నాము. అది ఒరిజినల్ లేరండి. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చి అప్రూవల్ ఇచ్చారు. మేము ఈవినింగ్ 7, 8 అట్లా లాగిన్ అయ్యాము. ఫస్ట్ అయితే జొమాటో అయ్యామండి. జొమాటో మాకు అంతా అయ్యింది, ప్రాసెస్ అంతా అప్లోడ్ చేసుకున్నాము. జొమాటోకి, స్విగ్గీకి అయితే చేసుకున్నాము. అసలు ఎఫ్ఎస్ఎస్ఏకి అప్లై చేయడానికి అయితే ఏం కావాలంటే ఫస్ట్ మనకి బిజినెస్ నేమ్ కావాలండి. బిజినెస్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది మీరు చూసుకోవాలి. ఫస్ట్ అయితే బిజినెస్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్విగ్గీ అనేది, జొమాటో కానీ మీరు చెక్ చేసుకోవాలి. అందులో మీరు సెలెక్ట్ చేసుకునే నేమ్ ఉందా లేదా, మీరు సెర్చ్ చేస్తే అది ఈజీగా ట్రిగ్గర్ అవుతుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు బిజినెస్ నేమ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనం డిసైడ్ అయిన నేమ్ ఆల్రెడీ అందులో రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు. సో అందుకని ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకున్నాక నేమ్ అందులో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకే మీరు ఎఫ్ఎస్ఎస్ఐ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా బిజినెస్ నేమ్ ఒకటి ఇవ్వాలండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి, ఆధార్ కావాలి, పాన్ కావాలి, అండ్ రెంటల్ అగ్రిమెంట్ అని చెప్పేసి నేను యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు చూసాను. బట్ నన్ను అయితే రెంటల్ అగ్రిమెంట్ వాళ్ళు ఏం అడగలేదు. అండ్ బోర్డు అడిగారండి, హోర్డింగ్ ఉంటుంది కదా, మన ఫుడ్ హోర్డింగ్ ఉంటుంది కదా, అది అడిగారు. నేనైతే క్యాన్వాలో ఎడిట్ చేసి పెట్టేశాను. సో అదైతే అప్రూవల్ వచ్చింది. అప్పుడు క్యాన్సిల్ చెక్ కావాలి, అది కావాలి, ఎన్ఓసి కావాలి, ఇదన్నీ అన్నారు యూట్యూబ్లో. బట్ అవన్నీ అవసరం లేదండి. వాళ్ళకి కావాల్సింది ఆధార్, పాన్. ఆధార్ అయితే మొబైల్ లింక్ అయి ఉండాలండి. మన ఆధార్ నెంబర్ మొబైల్కి లింక్ అయి ఉండాలి. అండ్ 12 lakhs అబోవ్ అయితే మనకి స్టేట్ లైసెన్స్ కూడా కావాలండి. 12 lakhs బిలో అయితే మనకి నార్మల్ లైసెన్స్ సరిపోతుంది. అండ్ ఇంకొకటి డే ఉండు
జస్ట్ వెయిట్ ఎ మినిట్. అంతేనండి. దీనికైతే మొబైల్ నెంబర్ కూడా కావాలి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీరు కుదిరితే బిజినెస్కి సపరేట్గా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసేసి అది పెట్టుకోండి, పర్సనల్గా కాకుండా. అండ్ ఈ లైసెన్స్లో కూడా 2 టైప్స్ లైసెన్స్ ఉన్నాయండి. నార్మల్ లైసెన్స్ ఒకటి, తత్కాల్ లైసెన్స్ ఉంది. నార్మల్ అయితే మనకి 1 వీక్ to 10 days ఈజీగా పడుతుంది అప్రూవల్ రావడానికి. అండ్ తత్కాల్ అయితే 48 hours బిలోనే అయిపోతుందని చెప్పేసి విన్నాను. అంటే త్వరగా మనము స్టార్ట్ చేసేయాలి, నాకు ఈరోజు అయిపోవాలి, రేపే అయిపోవాలి అనుకున్న వాళ్ళైతే తత్కాల్ పెట్టుకోండి. లేదు నాకు ఎన్ని డేస్ అయినా పర్లేదు అని చెప్పేసి అనుకుంటే నార్మల్ లైసెన్స్కి అప్లై చేసుకోండి. నేనైతే నార్మల్ అప్లై చేశాను, బట్ ఎంత అప్లై చేసుకున్నా నార్మల్కి 4000 అయితే అయిపోయింది. బట్ బయట ఇంకా తక్కువకి చేస్తారో లేదో నాకు తెలియదు. అంటే ఫస్ట్ అయితే నాకు ట్రస్ట్ లేదండి బయట ఒకవేళ అమౌంట్ మనం పే చేసినా అది ఫేక్, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఫేక్ అయిపోయింది, మీకు తెలిసిందే కదా. సో అదంతా భయపడి మేము ఎలాగో వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి మేము 4000 అడిగితే 4000 కూడా ఇచ్చేసాము. అండ్ వాళ్ళైతే ఒకవేళ ఇంకెవరికైనా కావాలంటే సజెస్ట్ చేయమన్నారు. సజెస్ట్ చేయండి, మేము చేసిస్తాం, మీరు ఇలా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతా మేమే అప్లై చేస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ ఎఫ్ఎస్ఎస్ఏ అయిపోయింది. ఎఫ్ఎస్ఎస్ఏ తర్వాత మనకి కావాల్సింది మనము జొమాటోలో అండ్ స్విగ్గీలో రిజిస్టర్ అవ్వాలి. జొమాటోలో స్విగ్గీలో రిజిస్టర్ అవ్వడానికి మనకైతే మెనూ కావాలండి. మెనూ కార్డ్ అయితే పక్కాగా ఉండాలి. దానికి మెనూ కార్డ్ ఎలా చేసుకోవాలంటే మనం క్యాన్వాలో చేసుకోవచ్చండి. క్యాన్వా యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి క్యాన్వా అని కొడితే వస్తుంది. ఆ క్యాన్వాలో మనము సర్చ్ బార్లో ఫుడ్ మెనూ అని కొడితే వస్తుందండి. ఆ ఫుడ్ మెనూలో ఉంటాయి, అది మనం ఎడిట్ చేసుకుని మనము చేసుకోవచ్చు అండి, మనం అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ రిజిస్టర్ అవ్వడానికి అయితే ముందు మనకి మెనూ కావాలండి. మెనూ లైసెన్స్ ఈ 2 మ్యాండేటరీ అండి. జొమాటో కానీ స్విగ్గీ కానీ ఆ రెండు అప్లై చేసుకున్నాక జొమాటోలో అయితే నాకు అప్రూవల్కి 2 to 3 days పట్టిందండి. త్వరగా అప్రూవల్ అయితే రాలేదు జొమాటోలో. అండ్ జొమాటోలో 1 month వరకు కూడా నో ఛార్జెస్ అండి, ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. ఈవెన్ డెలివరీ ఇచ్చినా సరే జిఎస్టీ ఛార్జెస్ కానీ ఇలా ఏం లేవు. మనం ఎంతైతే ఎంఆర్పి పెట్టుకుంటామో అంత ఎంఆర్పికి ఫ్రీ అప్ టు 30 days. ఆఫ్టర్ 30 days మనం 1700 చేంజ్ ఎంతో పే చేయాలి, 1799 ఏదో చూసాను నేను. అండ్ స్విగ్గీ అయితే మనము ఆన్బోర్డ్ అయిన వెంటనే అమౌంట్ అడిగిందండి. ఆన్బోర్డ్ అయిన వెంటనే 980 or 990 రూపీస్ ఛార్జ్ చేసింది. అది పే చేస్తేనే మనము ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అది కూడా మేము పే చేసాము. అదొక 1K అయ్యింది. ఇంకా 20-30 డిఫరెన్స్ ఏముంది, అదొక 1K. ఎఫ్ఎస్ఎస్ఏ ఒక 4000 ప్లస్ అప్లై చేసుకోవడానికి ఒక 200, టోటల్ 5200 మాకు ఓన్లీ అప్రూవల్స్ కోసం అయింది. అండ్ తర్వాత వచ్చేసి మేము ప్యాకింగ్ మెటీరియల్ మనకి కంపల్సరీ కాబట్టి ప్యాకింగ్ మెటీరియల్ అయితే తీసుకున్నామండి. దానికి కూడా ఒక 1000 to 1500 అయితే అయ్యింది మాకు. 1000 to 1500 అయ్యింది. ప్యాకింగ్ మెటీరియల్ ఏం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. అసలు ఏం అవసరం పడతాయి, ఏమేమి తీసుకున్నాను నేను అనేది. అండ్ ఇంకొకటి వచ్చేసి టేప్స్ అండి. టేప్స్ అయితే ఆన్లైన్లో స్విగ్గీ హైపర్ ప్యూర్ అని ఉంది, సారీ స్విగ్గీ కాదు, జొమాటో హైపర్ ప్యూర్ అని ఉంది. ఆ జొమాటో హైపర్ ప్యూర్లో టేప్స్ అనేది ఆర్డర్ పెట్టాను. అవి తక్కువ టేప్స్ కూడా లేవండి, 12 టేప్స్ మినిమం ఉన్నాయి. 12 టేప్స్ వచ్చేసి 150 రూపీస్ ఏమో ఛార్జ్ పడింది నాకు. అండ్ స్విగ్గీ టేప్స్ అంటే కంపల్సరీ అంట, ఏ బ్రాండింగ్కి ఆ బ్రాండింగ్ కంపల్సరీ అన్నారు. అండ్ ఇంకొకటి నేను స్విగ్గీకి కాల్ చేసి అడిగితే అలా ఏం అవసరం లేదు, నార్మల్ సెల్లో టేప్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు, జస్ట్ ఫుడ్ అనేది పోకుండా జస్ట్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారండి. సో మేమైతే టేప్స్ అయితే ఆర్డర్ పెట్టాము. స్విగ్గీ టేప్స్ అయితే మాకు ఇంకా రాలేదు. మేము పెట్టి 5 days or 6 days అయ్యింది, బట్ ఇంకా రాలేదు. జొమాటో అయితే వితిన్ 1 day అంటే ఈరోజు మనం ఆర్డర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా హైపర్ ప్యూర్ నుంచి వచ్చేస్తున్నాయి. హైపర్ ప్యూర్లో కూడా డిస్కౌంట్స్ చాలానే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే అది మనం బల్క్ తీసుకోవాలి. ఏం తీసుకున్నా బల్క్ తీసుకుంటే అందులో ఆఫర్స్ ఉన్నాయి. స్విగ్గీ టేప్స్ అయితే మనకి స్విగ్గీలో డైరెక్ట్గా చేసుకోవడానికి కానీ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో చేసుకోవడానికి కానీ లేదండి. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో లేకుండా మనము ప్రొక్యూర్ అని స్పెషల్గా వేరే సైట్ ఉందండి, procure.com అని. అందులో టేప్స్ అయితే మనం బుక్ చేసుకుంటే అవి వస్తాయి. ఇంకా మాకు రాలేదు, దాని గురించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఒకసారి మేము మళ్ళీ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వాలి దాని గురించి.
అండ్ అంతేనండి, ప్రస్తుతానికి అయితే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకోవడానికి అయితే నాకైనా ఇన్వెస్ట్మెంట్ అయితే 15K అండి. 15,000 5,000 దానికే పోయింది, అప్రూవల్కి వాటికి 5,000 పోయింది నాకు. మిగిలిన 5,000లో నేను గ్రాసరీ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఇవన్నీ తీసుకున్నాను. అది ఏమేమి తీసుకున్నాను ఏంటనేది నేను తర్వాత వీడియోలో మీకు చెప్తానండి. అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే, ఒకవేళ మీకు FSSAI లైసెన్స్ 4,000 అయినా మాకు పర్లేదు, మేము అప్లై చేసుకుంటాం, నెంబర్ ఇవ్వండి అంటే నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇదైతే మీ ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నా పర్సనల్ వీడియో. మీకు కావాలంటే జస్ట్ నాకు ఒక మెసేజ్ చేయండి, ఐ మీన్ కింద కామెంట్ చేయండి, నేను మీకు వాళ్ళ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. బట్ 4,000 వర్త్ అనేది నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా అమౌంట్ 4,000 అనేది. చాలామంది మేము 400కే తెచ్చుకున్నాం, 500కే తెచ్చుకున్నాం, 1,000 లోపు మాకు అయిపోయింది అంటున్నారు. బట్ వాళ్ళందరూ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో నాకు తెలియదు. వాళ్ళకి కింద కామెంట్ పెడితే ఈవెన్ వాళ్ళు రిప్లై కూడా ఎవరు నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది వాళ్ళు చెప్పమంటే వీడియోస్లో అయితే చెప్తారు, మేము ఇంతకు తీసుకున్నాం అంతకు తీసుకున్నామని. బట్ డైరెక్ట్గా కామెంట్ చేసి నెంబర్ ఇవ్వండి అంటే మాత్రం నెంబర్ ఇచ్చేది ఏం లేదు. ఇంకా అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వవు, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి, ముందు మీకు స్టార్ట్ చేయడానికి నేను ఏం చెప్తున్నానంటే, ముందు మీకైతే ఇంట్రెస్ట్ ఉండాలండి. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకుంటే మనీ ఉంటే సరిపోదు, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, టైం ఉండాలి. ఫుడ్ బాగా చేయగలగాలి. ఫస్ట్ ఫుడ్ బాగా చేయగలగాలి. అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయండి, లేకపోతే చేయొద్దు. వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, వీళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేశారు అని అయితే మీరు చేయకండి. ఎందుకంటే అందరికీ బిజినెస్ అనేది ఒకలాగే ఉండదు, ఒక్కొక్కరి బిజినెస్ ఒక్కొక్కలా ఉంటుంది. అందుకని సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము పక్కాగా చేయాలి అని అనుకుంటున్నాము అని అనుకుంటే మాత్రమే మీరు ముందుకు దిగండి. లేదంటే తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఏమైంది పోతే పోయిందిలే, ఒక 10,000 15,000 అనుకుంటే ఓకే. అందరూ అలా అనుకోలేరు, ఎందుకంటే అందులో పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు. మెయిన్ ఎక్కువ మనం స్టార్ట్ చేసేది ఏదైనా ఉందంటే మిడిల్ క్లాస్ వాళ్ళే. ఏదైనా సరే ముందుకు అప్పు చేసైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది అవ్వకపోతే ఎందుకు పెట్టామరా అని బాధపడతారు. అందుకని చెప్తున్నాను, మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ముందు అన్నీ 1కి 2 సార్లు ఆలోచించుకునే దిగండి. లేదంటే లేదు. FSSAI లైసెన్స్ 100కి వచ్చేస్తుంది, 200కి వచ్చేస్తుంది అంటే మీరు నమ్మొద్దు. ఏది కూడా బడ్జెట్లో అవ్వదు. 5,000తోనే స్టార్ట్ చేసేయచ్చు, 2,000తోనే స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు. అదంతా ఫేక్. దిగాక తెలుస్తుంది ఏదైనా సరే. అవన్నీ మీరు ట్రస్ట్ చేయొద్దు. ఏదైనా సరే ఎంత అయినా సరే పెట్టుబడి, ఈవెన్ 15 కానీ 20 కానీ 30 కానీ నేను పెట్టుకోగలను అని అనుకుంటేనే ముందుకు దిగండి. అది ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా సరే నేను చేసుకుంటాను, స్లోగా క్లిక్ అవుతుందిలే అనే పాజిటివ్ థాట్ ఉంటేనే మీరు ముందుకు దిగండి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే వన్స్ మనం స్విగ్గీ కానీ జొమాటో కానీ దిగాక వాళ్ళు యాడ్స్కి ఇంత మనీ కట్టాలి, మీరు 4,000 మీరు మంత్లీ కడితే మేము యాడ్స్ ప్రొవైడ్ చేస్తాము, ఇన్ని విజిట్స్ ఉంటాయి, ప్రొఫైల్ విజిట్స్ ఒక 300 ఉంటాయి, 400 ఉంటాయి, ఇవన్నీ చెప్తారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ఎందుకంటే నేను వాటికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని కూడా అనుకోవట్లేదు. ఎప్పుడు వస్తే రానియండి ఆర్డర్, ఇబ్బంది ఏం లేదు. స్టార్టింగ్ కాబట్టి ఒక 1 మంత్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మనం ఏంటో తెలియదు, మన ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు. కాకపోతే వన్స్ మన దగ్గర ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ చేసుకుంటారు అనే నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే నేను ఇచ్చే క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నేను ఇచ్చే క్వాంటిటీని బట్టే వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రిటర్న్ వస్తారు. సో నేను క్వాంటిటీ విషయంలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అవ్వనండి. నేనైతే మంచి క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నాను నా కస్టమర్స్కి. ఎందుకంటే వాళ్ళు నన్ను ట్రస్ట్ చేసి ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి నేను వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికే చూస్తాను. అంతేనండి, ఈ వీడియో అయితే అంతే. అండ్ ఎవరు కూడా అనవసరంగా స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ యాడ్స్ కోసము అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోకండి. అదంతా వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం కూడా, అన్నీ వద్దు. జస్ట్ మీరైతే ముందు FSSAI లైసెన్స్ తక్కువలో అయ్యేలాగైతే చూసుకోండి. అది ఒకవేళ మనకి తక్కువలో వచ్చిందంటే కొంచెం గ్రాసరీ ప్యాకింగ్ మెటీరియల్స్ అనేది మనం చూసుకొని ఎలా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ వన్స్ ఆర్డర్స్ అనేది స్టార్ట్ అయితే మనం అందులో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. సో అదేంటి నా సజెషన్ అయితే FSSAI కొంచెం త్వరగా అయ్యేలాగా అండ్ సింపుల్గా తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా అయితే చూసుకోండి. మీకు ఎవరైనా తెలిస్తే కనుక పక్కగా వాళ్ళనే కాంటాక్ట్ అవ్వండి. తక్కువలో అయిపోతుంది అనుకుంటే వాళ్ళనే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే బయట ఇంకా 7,000 8,000 10,000 చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ నేను చూశాను కాబట్టి
చెప్తున్నాను, తక్కువలో అయ్యేలాగా చూసుకోండి ఫుడ్ లైసెన్స్. ఎందుకంటే మన బిజినెస్ స్టార్ట్ చేసేదే మ్యాక్సిమం హౌస్ వైఫ్ చేస్తారండి. వాళ్ళ హౌస్ వైఫ్ చేస్తున్నారంటే మ్యాక్సిమం వాళ్ళ అమౌంట్ ఎవరిస్తారు, వాళ్ళ హస్బెండ్సే ఇవ్వాలి పక్కాగా. సో వాళ్ళ దగ్గర నుంచి ముందు మనకి మాట రాకూడదు, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఆర్డర్స్ రావట్లేదు, చేయలేవు నువ్వు, ఇలాంటివన్నీ మాటలు వస్తాయి. ఫ్యూచర్లో అలా మనము ఫేస్ చేయాలి. సో అందుకని చెప్తున్నాను, హౌస్ వైఫ్సే పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోవాలనే థాట్తో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికే కావచ్చు, పర్సనల్ నీడ్స్ కోసమే కావచ్చు, పిల్లల కోసమే కావచ్చు, దేనివల్ల అయినా సరే ఫ్యామిలీ హౌస్ వైఫ్సే చేస్తారు. కాబట్టి వాళ్ళకి నేను కోసం చెప్తున్నానండి, కొంచెం చూసుకొని ఇందులోకి దిగండి. మీకు అంతా ఓకే అనుకుంటేనే ముందుకెళ్ళండి, లేకపోతే లేదు. ఎవరో ఏదో చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని అయితే ముందుకు దిగద్దు. ఇదైతే నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. మీరు తప్పుగా ఏమైనా అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ, బట్ జెన్యున్గా అయితే చెప్తున్నానండి. ఏదో అబద్ధం చెప్తే నాకేం రాదు, నేను నిజం చెప్తున్నాను. నాకు తెలిసింది, నా వరకు నేను ఫేస్ చేసింది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఏదైనా సరే నా వీడియోస్లో ఏదైనా సరే నేను జెన్యున్గానే ఉంటానండి. ఇందులో ఫేక్ చేసేది ఏం లేదు, ఫేక్గా చెప్పేది ప్రమోషన్స్ ఏం లేదు, అన్నీ పర్సనలేనండి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే, మీకు ఈ కంటెంట్ ఉపయోగపడిందని అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేనండి. నెక్స్ట్ వీడియోలో అయితే ప్యాకింగ్ మెటీరియల్స్ కోసము దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ చెప్తున్నా, బాయ్ బాయ్ ఎవ్రీవన్.